హలో ట్రిపుల్ ఐటీ ఆస్పిరెంట్స్. ఆర్జీవికేటీ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయిపోయింది. సో ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఎవరికి ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్లు అనేటివి మిగిలిపోవడం జరిగింది. సో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, మొత్తం ఎన్ని ఫిల్అప్ అయ్యాయి, వెయిటింగ్ లిస్ట్ వస్తుందా లేదా, సో ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు స్లైడింగ్ చేసుకోవాలంటే ఏంటివి అంటే కాలేజ్ మొత్తం 4 కాలేజీలో మీరు అనుకున్న కాలేజ్ రాలేదు, వేరే కాలేజీలో ఖాళీ ఉంటే దాంట్లోకి వెళ్ళొచ్చా? ఆర్కే వ్యాలీ ఉంది, నూజివీడు, శ్రీకాకుళం అండ్ ఒంగోలు. ఈ క్యాంపస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒంగోలు క్యాంపస్ ఇప్పుడు వచ్చింది, నేను ఆర్కే వ్యాలీకి షిఫ్ట్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. స్లైడింగ్ ద్వారా షిఫ్ట్ అవ్వచ్చు. ఎలా అంటే ఆర్కే వ్యాలీలో మిగిలిన సీట్లు ఉంటాయి కదా, ఒంగోలు వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు. అంటే అందరూ కాదు, పాసిబిలిటీ ఉండేవాళ్ళు మాత్రమే. అంటే ఎన్ని సీట్లు ఉన్నాయో కానీ దానికి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంకా మిగిలిన సీట్లు అంతా ఫేజ్ 2 వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎక్కడ మిగిలినా కూడా ఫేజ్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా వచ్చేసాయి, పోయి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. సో వాళ్ళకు ఏ కాలేజ్ అలాట్ అయింది కూడా వాళ్ళకు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ క్లాసెస్ కూడా జూలైలో స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించి ఇంకా వెయిటింగ్ లిస్ట్, రిమైనింగ్ సీట్స్ కు వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి న్యూస్ లో చూడొచ్చు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్. ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 630 సీట్లు మిగిలిపోయాయని వచ్చింది. 630 సీట్లు మిగిలాయంట. వెయిటింగ్ జాబితా తయారీలో అధికారులు బిజీ. సో వెయిటింగ్ జాబితా తయారు చేస్తున్నారు. టోటల్ 4,400 సీట్లు ఫిలప్ చేయడంలో 4,400 మందిని పిలవడం జరిగింది మొత్తం. సో దాంట్లో వచ్చేసి 630 సీట్లు మిగిలిపోయాయి. ఈ 630 సీట్లకు సో మొత్తం ఎన్ని అంటే 4 ట్రిపుల్ ఐటీలో కలిపి టోటల్ 630 సీట్స్ మిగిలిపోయాయి. సో అఫీషియల్ డేటా రావాల్సి ఉంది, క్యాస్ట్ వైజ్ ఎన్నెన్ని మిగిలాయి అనేటివి. సో వాళ్ళు అటెండ్ అవ్వలేదు కాబట్టి ఈ సీట్లన్నీ ఫార్వర్డ్ అవుతాయి ఫేజ్ 2 కౌన్సిలింగ్ కు. ఈ ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా అఫీషియల్ డేట్ రాలేదు, కానీ ఇప్పుడైతే మిగిలిన సీట్లకు నెక్స్ట్ మెరిట్ ఉండేవాళ్ళు, అంటే నెక్స్ట్ మార్క్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే నెక్స్ట్ తక్కువ మార్క్స్ ఉండే వాళ్ళను వెయిటింగ్ లిస్ట్ తయారు చేస్తున్నారు. సో ఈ వెయిటింగ్ లిస్ట్ మరో 4 రోజుల్లో వెయిటింగ్ లిస్ట్ తయారయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకో 2 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది, ఆర్జీకేటీ వెబ్సైట్ లో. ఈ వెబ్సైట్ లో మీరు నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఒక 7 days లోపు మొత్తం వెయిటింగ్ లిస్ట్ అంతా వచ్చే అవకాశం ఉంది కాదు ఇప్పటి నుంచి. సో జూలై ఫస్ట్ వీక్ లో మనకు కంపల్సరీ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. వెయిటింగ్ లిస్ట్ లో ఉండే వాళ్ళు మళ్ళీ మీరు లెటర్ డౌన్లోడ్ చేసుకొని పేరు వచ్చిన వాళ్ళు ఎక్కడికైతే ఆర్జీకేటీకి అయితే రమ్మని చెప్పారు అక్కడ పోయి అటెండ్ అయ్యి మీ సీట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా 630 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు, ఫేజ్ 1 లో మిస్ అయిన వాళ్ళు ఫేజ్ 2 లో మీ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఫేజ్ 2 వస్తుంది. ఫేజ్ 2 వచ్చిన తర్వాత మీరు కూడా ట్రిపుల్ ఐటీలో సీట్ పొందే అవకాశం పొందగలరు.